ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ రాహుల్ గాంధీ వాళ్ళకు ఎంతమంది ఎన్ని తిట్టినా వీళ్ళకి సిగ్గు రాకపోయినా ఏమది? ఏం చేద్దాం బావా, వాళ్ళకంటే సిగ్గులే సరే, అది మనకు తెలిసిందే. వాళ్ళని ఎంతమంది ఉన్నారు అన్నీ తెలిసి కూడా వాళ్ళని ఇంకా ఎత్తు చూపించేవాళ్ళు. మన ముందు నువ్వు చెప్పండి స్వామి. ఉండరా ఆయన ఏదో మాట్లాడుతున్నా కానీ అట్లా కాదులేరా, ఇప్పటికీ వాళ్ళు బానిసలు ఉన్నారు. అది కదా మాట, అదే కదా బాధ. నేను చెప్పేది అది. ఇన్ని తెలిసినా కానీ ఇన్ని చేస్తా ఉన్నాయి కూడా ఇప్పటికి కూడా మా కాంగ్రెస్ పార్టీ నిన్న ఎవరు ఒక ఆయన కామెంట్ ఒక ఆయన పెట్టినాడు, కాంగ్రెస్ పార్టీ నన్ను అర్హత మీకు లేదంట. ఏం మాట్లాడాలి ఈ మాదిరి? అట్లా కెమెరా ఆన్ చేసిండవా అంటాలి. సరే, జై శ్రీరామ్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన ఒక పెద్ద ఆయన, ఒక అనుభవశాలి, అట్లాగే రాజకీయాల్లో ఎన్నేళ్ల నుంచి ఉండే ఒక పెద్ద మనిషి ఈ కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం గురించి ఎంత బాగా చెప్పినాడంటే అంత బాగా చెప్పినాడు. నిజంగా మీకు కూడా అనిపిస్తుంది చాలా బాగా చెప్పినాడు, చాలా బాగా అడిగినాడు అనిపిస్తుంది. ఇంకా అసలు విషయానికి వస్తా. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీను ఆయన చీల్చి చెండాడినాడు అని చెప్పుకోవచ్చు. ఆయన పేరే జితన్ రామ్ మాంజీ. అసలు ఎవరు ఈ జితన్ రామ్ మాంజీ? ముందు ఆయన గురించి తెలుసుకుందాం. ఈ జితన్ రామ్ మాంజీ బీహార్కు చెందిన రాజకీయ నాయకుడైన. ఈయన హిందుస్థానీ అవామ్ మోర్చా అనే పార్టీను స్థాపించాడనమాట. ఈయన బీహార్కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినాడు. అంటే ఏ సాదాసీదా వ్యక్తి ఏం కాదు. అంతేకాకుండా ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈయన బీహార్లో ప్రసిద్ధి చెందిన దళిత నాయకులు కూడా అయినా ఏం ఆషామాషి వ్యక్తి ఏం కాదు. ఇక విషయం లేకొస్తే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ బాగా ఓవరాక్షన్ చేస్తుంది. మీకు కూడా బాగా తెలుసు కదా, అందరికి కూడా. భారతీయులకు కాకుండా విదేశీ శక్తులకు సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ బతుకంతా అది అంతేలే కానీ అది వేరే విషయం. దీంతో కాంగ్రెస్ పార్టీ మీద అలాగే ఈ ఇండి కూటమి మీద ఈ జితన్ రామ్ మాంజీ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారత ఆర్మీని నమ్మలేదు, అందుకు బదులుగా పాకిస్తాన్ ఆర్మీని నమ్ముతా వచ్చింది. చూడండి ఎంత మంచి విషయమో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారత ఆర్మీని నమ్మలా, అందుకు బదులుగా ఎవరిని నమ్మినారు? మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీని నమ్ముతా వచ్చింది. ఆయన ఊరికే అనలా ఆ మాట. అందుకే ఈ సర్జికల్ స్ట్రైక్స్కు ఆధారాలను అడిగింది అని చెప్పినాడు. వాస్తవమే, అప్పుడు మనోళ్ళు మన ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు దానికి ఆధారాలు అడిగింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ, తోక పార్టీలో వాళ్ళంతా కూడా వాళ్ళు దానికి ఆధారాలు అడిగినారు. దానికి సంబంధించి మనకు అంతా తెలుసు దాని ఏది వాళ్ళు ఈ మరి అడిగింది చేసింది అంతా కూడా. కాంగ్రెస్ కూటమి మన దేశ గూఢాచార సంస్థ అయినా రాను ఎప్పుడూ నమ్మలేదు, అందుకు బదులుగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐను నమ్ముతూ వస్తుంది. అంటే ఈయన చెప్పేదాన్ని బట్టి నాకు ఎట్టనిపించిందంటే ఈ రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళ కాందా వీళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్లో ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. ఎందుకంటే మన దేశాన్ని నమ్మలా, మన దేశ ప్రజల్ని నమ్మలా, మన దేశ ఆర్మీని నమ్మలా, మన దేశ ఇంటెలిజెన్స్ని నమ్మలా, ఇంకా ఏమీ నమ్మనప్పుడు వాళ్ళకి ఏమి సంగనాకే పని? ఆ పాకిస్తాన్కి పోతే పోలేదు దాంట్లే. ఇక కాంగ్రెస్ పార్టీ భారతీయ మీడియాను ఎప్పుడూ నమ్మలేదు, అందుకు బదులుగా మన భారత్పై విషం కక్కే అంతర్జాతీయ మీడియాను నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మన దేశంలోని దేశభక్తులను ప్రశ్నిస్తుంది, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ హిడెన్బర్గ్ లాంటి విదేశీ సంస్థలను ప్రశ్నించలేదు అని కూడా చెప్పినాడు. చూడండి, ఇదే ఆయన క్వశ్చన్లు వేసేట్లేదు. గంగాళమ్మ కాడ దునపోతను నరుకుతారు చూడు, ఆ మరి నరికినట్టున్నది ఆయన వేసే క్వశ్చన్లు. ఏం చెప్తారు? నోట్లోంచి బొస్సు వచ్చేది అసలు వాళ్ళకి చెప్పేదానికి, దాని గురించి మాట్లాడేదానికి ఏడ బొస్సు వచ్చేది? ఈ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీను అలాగే దాని తోక పార్టీలను ఈ జితన్ రామ్ మాంజీ ఏకపారేసినాడు అనే దానికంటే నిజాలు చెప్పినారంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రతి క్వశ్చన్ కూడా అది గన్నుతో తోట పేల్చినట్టున్నది, ఊరికే కూడా లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ మన దేశానికి వ్యతిరేకంగా, మన దేశ ప్రజలకు వ్యతిరేకంగా, మన దేశంలో ఉన్నటువంటి జాతీయవాద మీడియాకు వ్యతిరేకంగా, మన దేశం కోసం పనిచేసేటువంటి ఇంటెలిజెన్స్కి వ్యతిరేకంగా, ఈ విధంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. అది మీరందరూ తెలుసుకోవాలనేది మా తాపత్రయం. ఇప్పుడు ఇలాంటి పెద్దోళ్ళు ఇంకా చాలామంది వస్తారు ఇలాంటి నిజాలను వెలుగులోకి తీసుకొచ్చేదానికి. అవి మనం అర్థం చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేసే గుణం మన దగ్గర ఉండాలి. అది విషయం అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఆయన చెప్పిన ఈ నిప్పు లాంటి నిజాలను అసలు కాంగ్రెస్ నిజ స్వరూపం ఎలాంటిదో జనాలకు అందరికీ తెలియాలి. కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి.
అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ సింబల్ ఒకటి ఉంటుంది, బెల్ సింబల్ గుళ్ళేకపోతే మనం ఖచ్చితంగా గంట కొడతాం. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.